హలో అండి, అందరికీ నమస్తే. మనం రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఈసారి ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. హెల్త్ కాన్షియస్తో బీపీని, షుగర్ని కంట్రోల్ చేయడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువగా చిరుధాన్యాలని, పప్పు దినుసులని యూజ్ చేస్తుంటాం కదండి. రైస్ని అవాయిడ్ చేస్తుంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా నైట్ డిన్నర్లోకి కూడా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యే ఈ రెసిపీని ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలోకి పావు కేజీకి కొంచెం ఎక్కువగా ఉంటుందండి ఈ గ్లాసు. ఆ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తో అరకప్పు పెసర్లు తీసుకోవాలి. మనం తీసుకునే ప్రతి ఒక్కటి ఇదే గ్లాస్తో మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ పావు కప్పు శనగలు తీసుకున్నాను. అరకప్పు కొర్రలు తీసుకుంటున్నానండి. ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటాం కదండి, అవి తీసుకున్నాను. ఇక్కడ కొర్రలకు బదులు అండు కొర్రలు, అరికలు ఏవైనా యూజ్ చేయొచ్చు. మిల్లెట్స్లో మనకు నచ్చినవి, మన దగ్గర ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు. అరకప్పుకు రాగులు వేసుకుంటున్నాను. అరకప్పుకి గోధుమలు తీసుకున్నాను. ఇదే అరకప్పుకి బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ హాఫ్ కప్ తీసుకుంటున్నానండి. ఒక కప్పు మినపప్పు తీసుకొని మిగిలినవన్నీ హాఫ్ కప్ తీసుకున్నాను. ఒక శనగలు మాత్రమే పావు కప్పు తీసుకున్నాను. బ్రౌన్ రైస్ లేని వాళ్ళు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. అంటే దోశలకు వేస్తాం కదా, రేషన్ బియ్యం, అవైనా యూజ్ చేసుకోవచ్చు. పాలిష్ చేయని ఐటమ్స్ అన్నీ యూజ్ చేసి దోశ వేయాలని ఇక్కడ వైట్ రైస్ యూజ్ చేయలేదు, బ్రౌన్ రైస్ యూజ్ చేశాను. మీకు కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్కి మెంతులు వేసుకొని ఇవన్నీ 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. రాగుల్లో, కొర్రల్లో కొంచెం రాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి గాలించుకొని సరిపడా వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ దోశ వేసుకున్నట్టయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పప్పులతో కంపేర్ చేస్తే చిరుధాన్యాలు నానడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి. అందుకే 8 to 10 hours కంపల్సరీ నానితే బాగుంటుంది. తర్వాత ఒక కప్పుకి, అంటే మనం మినపప్పు తీసుకున్నాం కదా, ఆ కప్పుకి ఇలా అటుకులు వేసుకొని కడిగి నానబెట్టుకోవాలండి. అటుకుల ప్లేస్లో కావాలంటే సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవైనా యూజ్ చేసుకోవచ్చు. మనకు పప్పులు బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు చల్లటి వాటర్ లేదా ఐస్ పీసెస్ వేసి మనం గ్రైండ్ చేసినట్టయితే పిండి వేడెక్కకుండా చాలా స్మూత్గా గ్రైండ్ అవుతుంది. ఇలా చల్లటి నీళ్ళు పోసుకొని మనం మిక్సీ పట్టినట్టయితే పిండి వేడెక్కకుండా, మధ్యలో మిక్సీ ఆగిపోకుండా పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడే దోశలను మనము చాలా బాగా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు పక్కకు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం పెద్ద బౌల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం పప్పులు వేసాం కాబట్టి మనం నార్మల్ దోశ పిండి కంటే ఎక్కువగా పొంగుతుంది. నార్మల్గా ఒక 1-2 hours పక్కన పెట్టేకొని దోశ వేసుకుంటే చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా దోశలను వేసుకోవచ్చు. మనకు కావాల్సినంత పిండిని మాత్రమే ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ గట్టిగా, మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకుంటే దోశలు బాగా వస్తాయి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక్కసారి టిష్యూతో కానీ ఫ్రెష్గా ఉన్న క్లాత్తో కానీ తుడుచుకొని ఒక స్పూన్కి పిండిని పేనం పైన వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పేనం మరీ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం దోశ వేసినట్టయితే పల్చగా స్ప్రెడ్ అవ్వదు. పేనాన్ని మీడియంగా వేడైన తర్వాత దోశను వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టినట్టయితే తొందరగా కింద కలర్ మారిపోతుందండి, పైన మాత్రం పచ్చిగా ఉంటుంది. దోశ మెత్తగా వస్తుంది. క్రిస్పీగా కావాలంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకున్నట్టయితే ఇలా క్రిస్పీగా మంచి కలర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిండితో మనం నార్మల్గా దోశ పిండితో ఏవైతే వెరైటీస్ చేసుకుంటామో, మసాలా దోశ, ఊతప్పం, పొంగనాలు అన్నీ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. మనకు నచ్చినట్టుగా ఇలా కారం, ఉల్లిపాయ, ఎర్రకారం ఏ రకమైన దోశనైనా చాలా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు. ఆరోగ్యం మాత్రమే కాకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉండే ఈ దోశను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నెలలో 1 లేదా 2 సార్లు ఇలాంటి దోశల్ని ట్రై చేసినట్టయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకి మనం నార్మల్గా పెసర్లు, రాగులు, కొర్రలు ఇలా పెడితే తినరు కదండి. ఇలా టేస్టీగా దోశలు పెట్టినట్టయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ టేస్టీ అండ్ హెల్దీ దోశలని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.